పండుగకు ఊరికి రాలేదని మా వాళ్ళు అలిగిర్రు మొన్నటి సంది. ఏమైనా పిల్ల వస్తున్నావా లేదా అని ఒకటే ఫోన్లు చేసిర్రు. ఇక వశంగాక స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. ఊరికి రాలేదని మా వాళ్ళు పందెం కోడి తిరిగానే ఎగురుతుర్రు. ఏం చేస్తాం, డ్యూటీ ఉన్నదా. కానీ ఊర్లలో ఈసారి పండుగ మస్తు జోరుగా నడుస్తుంది. మా అక్క చెల్లెళ్ళ ఆటలు పాటలు ముగ్గులు చూడనీకైతే రెండు కళ్ళు సరిపోతలేవు అన్నట్టు లీడర్ సభలు కూడా గట్టిగానే చేసుకుర్రు పండుగ. చూద్దాం పర్రి వాళ్ళ సంబరం. ఉత్తప్పుడు మీటింగుల మీద మీటింగులతోని గడియ పురుసతు లేకుండా ఉంటాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. కానీ ఎంత రికాము లేని పనులున్నా యాట సంక్రాంతి పండుగకు మాత్రం సొంతూరు నారావారి పల్లెకు ఇడవకుండా పోతుంటాడు. ఇట్లనే ఈసారి కూడా నారావారి పల్లెల పండుగ గట్టిగానే చేసిండ్రు. అందులో సారు ముఖ్యమంత్రిగా గెలిచినాక వచ్చిన సంక్రాంతి పండుగ కాబట్టి ఇంత ఎక్కువనే చేసిండ్రు సంబరాలు. ఆడోళ్లకు ముగ్గుల పోటీలు పెట్టిండ్రు, చిన్న పొలగాన్లకు ఆటల పోటీలు పెట్టిండ్రు. సీఎం సారు మనవాడు దేవాన్సు కూడా గోనె సంచిల జొర్రి గెంతులేసిండు. అందరి పిల్లలతో పాటు తను అంత హోదా ఉన్నప్పటికీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయడం ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో సీఎం సారు మనవాడు మస్తు హుషారే ఉన్నాడు. ఇక బాబు సారు ఇంటి వాళ్ళంతా అక్కడనే కుర్చీలు వేసుకొని కూకొని అన్ని పోటీలు చూసి సంబరపడ్డారు. గెలిచిన వాళ్ళకు ఇనాములు ఇచ్చిండ్రు. ముగ్గుల పోటీలల్లో గెలిచిన వాళ్ళకే కాదు, పోటీలల్లో ముగ్గులేసిన వాళ్ళందరికీ 10,000 బహుమానం ఇస్తామని చెప్పిండ్రు. పండ్ల పని పుట్టినూరులో ఎలుగుల చేసే పనులు సురువు చేసిండు ముఖ్యమంత్రి. ఈసారి అధికారంలో ఉన్నారు కాబట్టి సైకిల్ పార్టీ, పువ్వు పార్టీ, గిలాస పార్టీ లీడర్లు అంతా జిల్లాల పోటీ పండుగ సంబరాలు గట్టిగానే చేస్తుండ్రు. తీరొక్క తీర్ల పబ్లిక్ ను అరుచుకుంటారు. నగరిలో మాజీ మంత్రి రోజా భోగి మంటల చుట్టూ స్టెప్పులు వేసింది. ఇగిటు తెలంగాణలో కూడా లీడర్ సాబులు పండుగకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పబ్లిక్ తోని కలిసి పండుగ చేసుకున్నారు. మంత్రి పొన్నం సారు యములాడ రాజన్న దర్శనానికి పోయిండు. కోడె మొక్కులు మొక్కి అయ్యగార్ల దీవెనార్తులు తీసుకున్నాడు. అటు ఇంకో మంత్రి జూపల్లి సారు మాధవ స్వామి దర్శనానికి పోయి పూజలు చేసి దీవెనార్తులు తీసుకున్నాడు. ఇట్లా పండుగ పూటల లీడర్ సాబులంతా ఊర్లల్లా పబ్లిక్ తోని చుట్టాలు పక్కాల అందరితోని కలిసి మస్తు జోరుగా పండుగ చేసుకుంటారు.